తీర్చబడతాయి అనమాట, అద్భుతంగా తీర్చబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఫోకస్ చేయాలి, డివైన్ పవర్ లో మనం ఎదిగే వారు ఉండాలి. డివైన్ పవర్ లో మనం ఎదగాలి అంటే మెయిన్ గా మనం ప్రార్థన, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన, యేసునామములో ప్రార్థన, వాగ్దానాలు పట్టుకొని ప్రార్థనలో మనం పట్టుదలతో, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఎడతేయకుండా మనం ప్రార్థన చేయాలి, విసుకకుండా మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయడానికి మనల్ని బలపరుస్తాడు. అంటే యేసుక్రీస్తుతో మనం మాట్లాడేవారు ఉండాలి, యేసుక్రీస్తుతో మాట్లాడాలి. హల్లెలూయా. మాట్లాడాలి, దానికి సమయం గడపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమయం గడపాలి. అప్పుడు ఏమవుతుంది, డివైన్ పవర్ లో ఎదుగుతాయి. డివైన్ పవర్ లో ఎదుగుతున్న కొద్దీ అవసరాలు కూడా తప్పకుండా తీర్చబడతాయి అనమాట, టెన్షన్ అవసరం లేదనమాట. కాబట్టి డివైన్ పవర్ లో ఎదగలేని వారికి బాధ వస్తుంది అనమాట ఎక్కువ. ఎందుకంటే వారు డివైన్ పవర్, దేవుని శక్తిలో ఎదగడం లేదు కాబట్టి వారు అవసరాలు